అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను త్రోట్ ప్రాబ్లం వల్ల వీడియోలు ఈ మధ్య చేయలేకపోయాను, క్షమించాలి. మనం అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఉపశీర్షికగా అందిస్తున్నటువంటి వీడియో ఈ పాట మీకోసమే. ఈ వీడియోలో ఒక సినిమా అది కనిపిస్తూనే ఉంది మీకు, దేవదాస్ సినిమా. దర్శకులు చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. అందులో ఒక పాట, కేవలం పాట గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. సంగీత దర్శకుడు పాట సాహిత్యం మీద, సంగీతం మీద విశ్లేషణ ఉంటుంది. అంతకు మించి మరో విషయాలు ఇందులో ఉండవు. సినిమా దేవదాసు 1953లో విడుదలైన అంటే సినిమా చరిత్ర సృష్టించిన సినిమా ఇది. శరత్ చంద్ర చటర్జీ వ్రాసినటువంటి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇందులో పాట జగమే మాయ బ్రతుకే మాయ, రచయిత సముద్రాల గారు, సంగీతం ఆర్సి సుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథన్ గారు, రామ్మూర్తి గారు, పాటకు రాగం భాగ్యేశ్వరి రాగం. ఇక పాట రచయితగా సముద్రాల వారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. అంతా చెప్పలేకపోయినా కనీసం 4 మాటలైనా ఆ మహారచయిత గురించి మనం చెప్పుకోవాలి. సముద్రాల గారి పలుకులు సముద్ర గాలుల్లో సరిగమలు పలుకుతున్నట్టుగా ఉంటాయి. ఆమని కోయిల పలుకుల్లా ఉంటాయి. తెలుగు సాహిత్యానికి నిలువెత్తి నిదర్శనం సముద్రాల. వసంతవనాల సుమజాతుల్లో పరవశం అయినటువంటి అక్షరాలు ఆయన పాటల్లో కనిపిస్తాయి. పాటలకు పదాలు పొందికగా పేర్చడంలో ఆయనకు ఎవరు సాటి రారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక ఈ సినిమా వేదాంతం రాఘవయ్య గారు చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఈ సినిమా అసలు ఎంతో ఉంది దీని గురించి చెప్పాలంటే, కానీ ఒక పాట గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను, అంచేత క్లుప్తంగానే చెప్తాను. ఇక సంగీతం విషయానికి వస్తే, సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించి జన హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఈ పాట చాలా అందరి నోట నానుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ పాట ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది. తెలుగు యశస్సుకు గుర్తుగా నిలిచిపోయిన పాట ఇది. అద్వితీయ భావనా శక్తి, సంగీత పరిజ్ఞానం, సునిశ్చిత రాగ పరిశీలన కలిగినటువంటి సంగీత ఝొరి ఈ జగమే మాయ బ్రతికే మాయ. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా గొప్ప నభూతోన భవిష్యత్ అనొచ్చు. ఈ పాటను కూడా నభూతోన భవిష్యత్తు అని కూడా అనొచ్చు. ఈ పాటకు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి ట్యూను ఏమిటంటే, ఆ ట్యూన్ ముందు చెప్తాను నేను మీకు. నన్ననే నానా నన్ననే నానా నానా అని ట్యూన్ ఇచ్చారు. దీనికి ఈ పాటకు అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే సముద్రాల గారు ఈ పాటను అద్భుతంగా రాశారు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. నేను పాట వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. అయితే పాట మాత్రం నేను రచయితని మాత్రమే, కానీ నేను అంటే సింగర్ని కాదు, అలాగే సంగీత దర్శకుడిని కూడా కాదు. కాబట్టి నేను పాట మీకు పాడి వినిపిస్తాను. అందులో శృతి లయ అన్నీ కొంచెం తేడా ఉండవచ్చు, దయచేసి వినండి పాట. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ, కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడిలో కుండలని భయమేలోయి, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్, కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి, జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ.
ఆశామోహములు దరిరాని కోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి. బాధే సౌఖ్యమని భావన రాని ఓయ్, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందము. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ్య, ఈ వింతేనయ్య. ఈ పాటకు అద్భుతమైనటువంటి రాగాన్ని వారు సంగీత దర్శకులు తీసుకున్నారు. ఆ పాటకు అంటే పాట మామూలుగానే చూసినా కానీ రాగం అనేది ప్రధానం. అంచేత భాగేశ్వరిని ఒక రాగం ఉంది. ఆ రాగానికి ఇలాంటి అంటే విషాదకరమైనటువంటి సంఘటనలు, అలాగే ప్రేమికులు విడిపోయి నిర్వేదంతో బాధపడుతున్నటువంటి సమయంలో వచ్చేటటువంటి ఆ సంఘటనలకు రూపుదిద్దుకునేటటువంటి రాగానికి ఆ సన్నివేశాలకు సంబంధించినటువంటి రాగం ఈ భాగేశ్వరి రాగం. ఇంత అద్భుతంగా ఈ పాట ఉంది. ఈ పాట గురించి ఎన్ని సంవత్సరాలైనా సరే సజీవంగా ఉండే పాత్ర ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ సినిమా గురించి వేదాంతం రాఘవయ్య గారు అసలు నిద్రాహారాలు మాని శ్రమించారట. నాగేశ్వరరావు గారిని ఎక్కడ రాత్రిపూట నిద్ర లేకుండా ఆయన్ని భోజనం కూడా చేసేవారు కాదట నాగేశ్వరరావు గారు. ఎందుకంటే క్వాలిటీ రావాలి, అంటే ఎఫెక్ట్ రావాలని కరెక్ట్గా, అంటే ముఖం నీరసంగా కనపడడం కానీ, లేకపోతే హావభావాలు కానీ, ఆ విన్యాసాలు కానీ, ఆ కూర్చున్నప్పుడు ఆయన పాట పాడుతున్నప్పుడు నిజంగా ప్రేక్షకులకి గుండెల్లో ఒక బాధ. నాగేశ్వరరావు గారిని ఆ విధంగా చూసేటప్పటికి అయినా సరే ఇంత గొప్పగా నాగేశ్వరరావు గారు చేస్తున్నారా అని అది నవ్వుతోన్న భవిష్యత్తు అని మనం చెప్పుకోవచ్చు. నాగేశ్వరరావు గారు ఇంకా ఆ సినిమా తర్వాత ఎన్ని చేసినా సరే ఆయన దేవదాస్గానే మిగిలిపోయారు. నమస్తే, సెలవు.